నమస్తే, వెల్కమ్ టు న్యూస్ వేవ్. ప్రస్తుతం మనం బహదూర్పేట దగ్గర ఉన్నాం. ఇక్కడ ఒకవైపు ప్రభుత్వాలు అలాగే పెట్రోల్ పంపులు డీలర్స్ కూడా పెట్రోల్ కొరత కానీ గ్యాస్ కొరత కానీ ఎలాంటి కొరత లేదు, స్టాక్ ఆల్రెడీ మా దగ్గర ఉంది, అనవసరంగా కంగారు పడాల్సిన అవసరం లేదని మొన్న ప్రెస్ నోటు ఇవ్వడం కూడా జరిగింది. అక్కడ ప్రభుత్వాలు కూడా రెస్పాండ్ కావడం జరిగింది. కానీ పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ 5 గంటల నుంచి ఇప్పటి వరకు వేల మంది ఆటోలు ఇక్కడ లైన్లో గ్యాస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి, అనేక మంది దాదాపు 200-300 ఆటోలు ఒక గంట సేపటి నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం. దాదాపుగా 200-300 ఆటోలు ఇక్కడ లైన్లో ఉండి వాళ్ళు 1-2 గంటల నుంచి వాళ్ళు అనేక ఇబ్బందుల్లో పడుతుండే. ఒకవైపు ఏమో ప్రభుత్వం ఏమో మా దగ్గర కొరత ఏం లేదు, మా దగ్గర దాదాపుగా స్టాక్ అధిక సంఖ్యలో ఉంది అని ఒకవైపు చెబుతుంది. కానీ వాళ్ళ ఇబ్బందులు మాత్రం ఈ విధంగా ఉన్నాయి. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అండి, చెప్పండి అసలు ఏంది, ఎప్పటి నుంచి వచ్చారు చెప్పండి, అసలు ఏంది, ఎప్పటి నుంచి ఉన్నారు, ఏంది అసలు? ఒకవైపు ప్రభుత్వాలు డీలర్స్ అధిక సంఖ్యలో మాకు ఇక్కడ స్టాక్ ఉందని చెప్తున్నారు, మీరేమో దాదాపు 100 మంది ఇక్కడ స్టాక్ ఉంటే ఎవరు కస్టమర్ స్టాక్ ఉంటే ఎందుకు కష్టపడి లైన్లో నిలబడి ఎందుకు చేస్తారన్న? మేముకి స్టాక్ లేకుంటే ఏ పంప్లో కూడా స్టాక్ లేకుంటే ఇట్లా నిలబడి తీసుకుంటున్నాం. మేము ఇక్కడ ఒక 10 రూపాయలు తక్కువ ఉన్నాయని ఇక్కడ నిలబడలేదు, కష్టం ఉన్నాయని నిలబడి ఉన్నారు. మీరు ఆలోచించుకొని ఇది మేము పొద్దున్న 5 గంటలకి వచ్చినాం. 5 గంటల నుంచి ఇప్పుడు దాకా ఏం తినలేదు, అదే గుట్కలు తింటున్నాం, అదే ఏదో అట్లా బండి గిండి వస్తే అది కూడా టీ తాగుతున్నా అంటే ఏం లేదు. నీళ్ళు కూడా తాగాలంటే అది పంపాలి, సాయం చేస్తున్నా నీళ్ళ కోసం. అన్నం ఎంతమంది వెయిట్ చేస్తారు ఇక్కడ? ఈడ 500 మంది ఉన్నారు మా ఇంకలా. ఇప్పుడు ఈ ఏరియాలో ఇది ఒకటే పంపు ఉందా? ఇది ఏరియాలో బహదూర్పుర ఏరియా, ఇది బహదూర్పుర ఏరియాలో 5 పంపులు ఉన్నాయి. 5 పంపులో కూడా గ్యాస్ లేదు. ఇది పక్క పంపులో గ్యాస్ వచ్చిందని అప్డేట్ వస్తే మేము వచ్చి నిలబడి ఎట్లైనా కష్టం చేసి వేసుకొని పోదాం, ఏదోని పిల్లలకి సాయం ఉంటుందని కస్టమర్లా చేస్తున్నాం మేము. ఇటు ఒకవైపు ప్రభుత్వాలు కానీ డీలర్లు కానీ అధిక సంఖ్యలో ఉంది, కావాలని అనవసరంగా ఎక్కువ పోసుకుంటారు, అందుకే కొరత అనేది ఏర్పడుతుందని వాళ్ళు ఎక్కువ పోస్తే లేదన్న. ఎంత పంపులో కూడా 500 గ్యాస్ పోస్తున్నారు. ఏ పంపులో అయినా కానీ 500 అందరికి రావాలని ఆలోచించుకొని ఆయనే ఒక ఆలోచించుకొని అదే పంపు వాళ్ళు అందరికీ సాయం కావాలని 500 గ్యాస్ పోస్తున్నా. ఇంకా ఎక్కువ ఏమేమి పోస్తలేదు, ఒక 50 రూపాయలు తీసుకుంటున్నా, అది తీసుకుంటున్నా. అది అబద్ధం, అది ఎవరు అబద్ధం. అది 50 రూపాయలు తీసుకుంటున్నా, 100 రూపాయలు తీసుకుంటున్నది అబద్ధం. అది ఏ పంపు అయినా కానీ ఎక్కువ పైసలు తీసుకుంటలేదు, అదే రేట్లు ఎట్లా ఉంటే అట్లనే ఇస్తున్నారు. ఇదండి విషయం. ఒకవైపు డీలర్లు కానీ ఇటు ప్రభుత్వం కానీ స్పందించి ఎలాంటి కొరత లేదా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆటో వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నాం, మాకు తగినంత మోతాదులో ఇక్కడ బంకులో కానీ ఇట్లా ఏం దొరకట్లేదు, గ్యాస్ కొరత ఉంది, ఇట్లా పెట్రోల్ కూడా డీజిల్ కూడా కొరత ఉంది అనే విషయం చెప్తున్నారు. మిగతా వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పాడంటే బస్సులు లేడీస్కి ఫ్రీ చేసి మేము ఆటోలకు సాయం చేస్తా అని చెప్పిండు. సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పాడు. అది లేదు ఇది లేదు, ఆటోలు లైన్లో ఉన్నాడు, వారు ఏం బాధ్యత ఏం లేదు, ఏం పరిస్థితి. ఆటోలేది రోడ్ల మీద ఉంటున్నారు, రోడ్ల మీద పండుకుంటున్నారు, ఆ బాధ్యత ఏం లేదు. వచ్చిండు చెత్త పని చేసేసిండ్రు. 52 గ్యాస్ ఉండే 94 అయింది. ఇప్పుడు 94తో వేసుకుంటే కూడా లైన్లో ఉన్నారు. 5-4 కిలోమీటర్లు ఉన్నారు. మేము ఎందుకోసం ఉన్నారు? మీరు ఏం బాధ్యత ఉంది సీఎం సార్? మీరు ఇంతకుముందు మళ్ళా రావాలంటే మీరు ఆలోచించుకొని రావాలి. ఏ ఏరియాలో కానీ మీకు పోవాలంటే మాకు నువ్వు రావు, మాకు తెలుసు నువ్వు రావు, మేమే రానియా మీకు. కేటీఆర్ ఉన్నప్పుడు ఆటోలు మంచిగా ఉండే, మంచిగా బతుకుతుండే. నువ్వు బతుకు నాశనం చేసి ఆటోలు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫ్రీ బస్ చేశారు ఒకటి. ఇప్పుడు మీకు ఆటోలు అందరికి కూడా దెబ్బ పడింది. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది అనుకో. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ అయితే తీసేయరు కదా, వాళ్ళు ఉంచుతారుగా. మళ్ళీ లేడీస్ వాళ్ళు ఇబ్బంది పడతారేమని చెప్పి వాళ్ళు కూడా ఫ్రీ బస్ లేడీస్తో ఏమి ఇబ్బంది లేదు. కానీ మాకు ఫెసిలిటీస్ ఇవ్వాలి ఆయన. గ్యాస్తో పాటు ఓలా ఉబేర్ మీద రేట్లు పెరిగిపోయాలి, డిస్ట్రిక్ట్ ఆటో బంద్ చేయాలి, బ్యాక్ ట్యాక్సీ కానీ బంద్ చేయాలి. ఇవి అన్నీ బంద్ చేస్తేనే మాకు మంచిగా ఉంటుంది.
లేకపోతే ఏ ప్రభుత్వమైనా మేము అగెన్స్ట్ ఉంటాం ఆయనతో. ఏమేమి రూల్స్ ఉన్నాయి ఆటోస్ మీద మీకు? ఆటోస్ మీద అంటే డిస్టిక్ ఆటో ఉంది, ఆ. సిటీలో నడుస్తున్నాయి అవి, ఆ. బ్యాక్ టెస్ట్ ఉంది, వైట్ అంటే బయట నుంచి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ నడుస్తుంది. ఇక్కడ నడిపిస్తున్నారు. దాని అది బంద్ చేయాలి. ఆ. పోలీసు వాళ్ళ పని ఇది. పోలీసు వాళ్ళు పట్టించుకుంటలేరు. వాళ్ళు పోలీసు వాళ్ళు ఏంటిదంటే సిటీ వాళ్ళు ఆటోలకు పట్టుకుంటున్నారు, వాళ్ళే ఫోటోలు తీసుకుంటున్నారు, వాళ్ళకే చాలాన్లు కొడుతున్నారు. సిటీ ఏది డిస్టిక్ ఆటోకైనా పట్టుకుంటలేరు, సిటీ ఆటోలకి పట్టుకుంటున్నారు వాళ్ళు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలాన్లు మాకే, అన్నీ మాకే, కష్టాలు మాకు అన్నీ మాకే చేస్తున్నారు. ఇంకొకసారి రేవంత్ రెడ్డి రావాలంటే మంచిగా చేయాలి, లేకపోతే రానే రాడు. ఇంకా మంచిగా చేస్తే మళ్ళీ మీరు వేస్తారా ఓట్లు? ఏం మంచిగా చేయాలి, ఏం ఛాన్సెస్ లేదు ఆయనది, ఏం లేదు. ప్రభుత్వంతో కలిసి చెప్పపోయారు మీ ఇబ్బందులు, మరి ఇబ్బంది పడతారా? ఇబ్బంది పడతారంటే ఎవరు పట్టుకుంటలేడు. చెప్పే అవసరం ఏముంది చెప్పండి. ఆయనకైతే చూస్తుండు కదా, పేపర్ చదువుతాడు కదా, పేపర్ చదువుతాడు కదా, ఎమ్మెల్యే ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ పేపర్ అయితే చదువుతాడు కదా, న్యూస్ చూస్తాడు కదా, ఆయనకు అన్నీ తెలుస్తుంటుంది కదా. ఇంత పబ్లిక్ ఉంది, ఎంత లైన్ ఉంది, ఏడ నుంచి పాపం వీళ్ళు వచ్చి అడగాలి. వాళ్ళు అడగాల, మేము అడగాల. ఓటు కోసం వాళ్ళు వస్తారు కదా, మేము రాము కదా. ఓటు కోసం మేము పోతామా? మేము ఓటు ఇస్తాం, అది వాళ్ళు వస్తారు కదా ఓటు కోసం, మాకు ఓటు వేయండి. సమస్యల మీద ఎందుకు రాలేకపోతున్నారు? అదే కదా, మేము అదే బాధపడుతున్నాం కదా. ఇప్పుడు ఎందుకు వస్తలేదు వీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేదు? ఒకప్పుడు వస్తుండే కదా, ఓటు వేయండి, మేము అది చేస్తాం, ఇది చేస్తాం. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు మరి మీరు అడుగుతారు? నేను ఓటు వేయను సార్, ఓటు వేయను. ఎందుకు? వేయను, మంచోళ్ళని వేయను. ఆ ప్రభుత్వం అంతే, ఈ ప్రభుత్వం అంతే. కేసీఆర్ అయినా మంచిగా ఉండే, ఇప్పుడు వన్ సైడ్ అయిపోయింది కదా. ఇది కూడా సపోర్ట్ వన్ సైడ్ అయిపోయింది కదా. 100% చేసిండే. పింఛన్ టైంకి రాదు, పింఛన్ టైంకి రాదు, గ్యాస్ టైంకి రాదు. వాళ్ళ పిల్లలేమో మంచిగా చదువుతారు, మా పిల్లలు ఏడుకోవాలి, మా పిల్లలు ఏడుకోవాలి. న్యూస్ మేము వేయకుండా అయితే ఎందుకుంటాం? అట్లనే ఇంతకు ముందు అక్కడ రాత్రి పూట వచ్చింది, అట్లనే న్యూస్ తీసుకొని పోయిండు, వాళ్ళు ఏం చేసినాడు. ఇప్పుడు దాకా ఏం న్యూస్ రాలేదు. ఏ ఛానల్ కూడా సాయం చేయాలి. మీరు సోషల్ మీడియా అని మీతో రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇది న్యూస్ మాది ఎమ్మెల్యేలతోని ఎంపీతోని రేవంత్తోని అది సాయం కోసం మేము ఆడుతున్నాం. మా పిల్లల కోసం ఎట్లా జ్వరం వచ్చినా కానీ అప్పులు తీసుకొని హాస్పిటల్కి పోతున్నాం మేము. ఎట్లయినా ఎప్పుడు అప్పు కూడా ఇవ్వలేదు. ఆటో వాళ్ళ పరిస్థితి చూస్తే ఎట్లా అప్పు కూడా ఇవ్వాలంటే వాళ్ళు ఆలోచిస్తున్నాం, ఎప్పుడు ఇస్తారా నువ్వు, ఇట్లా నిలబడితే మళ్ళీ కారవారి ఇప్పుడు చేస్తాడు, మళ్ళీ ఎంత సంపాదిస్తావు నువ్వు, ఒక ఫోటో గ్యాస్ కోసం నువ్వు ఇట్లా నిలబడితే మళ్ళీ అది గ్యాస్ ఎట్లా పెట్రోల్ పంప్ దొలుతని పోతున్నాం. అదే గ్యాస్ అక్కడనే అయిపోతుంది. చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి మరి గ్యాస్? ఇప్పుడు చుట్టుపక్కల 5 పంపు ఉన్నాయి. 5 పంప్ నుంచి ఒక్క పంపులో గ్యాస్ వచ్చింది. ఇప్పుడు ఏ పంప్ కూడా రాలేదు. వస్తున్నాయి అని మొత్తం సాయంత్రం దాకా ఇది పంప్ అది పంప్ ఇట్లనే మొత్తం గ్యాస్ పడుతున్నది. తిరుగుతూనే ఉన్నాం. ఒక్క సవారీ దొరకాలంటే మళ్ళీ 2 కిలోమీటర్లు వెళ్ళాలి మేము. ఒక్క ర్యాపిడ్ రాత్రి ఈయనే పండుకున్నాని మళ్ళీ రాత్రి పూట కూడా అన్నంకి ఇంటికి పిల్లలు ఫోన్ చేస్తే వస్తున్నా అబ్బా లైన్లో ఉన్నా అబ్బా, వస్తా, గ్యాస్ దొరికితే వస్తా అమ్మా అని అట్లనే చూస్తున్నాం. పిల్లలు కూడా అట్లనే పండుకుంటున్నారు. ఎవరు అన్నం తింటలేదు. ఇది అంతా ఎన్ని ఆటో వాళ్ళు ఉన్నారు. ఆయన ఇంటిలో చూడండి, మీరు వచ్చి చూడండి ఎట్లా తింటున్నారు, ఎట్లా పట్టుకుతున్నారు. ఎట్లా రంజాన్ వెళ్ళిండు, ఇది రామనవమిని వెళ్ళిండు. మీకు దండం దేవుడు ఉన్నా కదా, దేవుడితోని అది రామనవమిది అది ఉంటే కదా పుణ్యం చేయాలి. అది కూడా తీసుకొస్తే మేము అదే కూడా తింటా. ఇప్పుడు అంటే ఇది కూడా లేదు. మతాలు అయితే ఏం లేవంటావు? ఏం లేదు. రామ్ భూమి వచ్చినా, రంజాన్ వచ్చినా, పాలిటిక్స్ వచ్చాడు. అది నేను అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, నేను అది తుర్కలకి చేస్తా, ఇది ముస్లింకి చేస్తా, అది ఎట్లా చెప్తాడు. ఇప్పుడే వచ్చి మీరు సాయం చేయాలి. ఎందుకు మేము ఇక్కడ వాళ్ళు లేదా? అందరూ హిందూ ముస్లిం ఇక్కడనే వాళ్ళు, ఎవ్వరు బయట నుంచే రాలేదు. మేము ఇక్కడనే పుట్టినా, ఇక్కడనే చేస్తా. ఇప్పుడు ఆటో కష్టం వచ్చింది, ఏ కష్టం వచ్చినా కానీ మేము ఉంటా. మీ ఇంటిలో ప్రాబ్లం వస్తే ఆటో అరే దొల్కొని వస్తారు. అరే అమ్మ నాన్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడే ఎక్కడ వెళ్ళండు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కార్పొరేటర్ అయినా కానీ ఎవరు పిల్లలు ఈ ఆటోలో వెళ్తారు కదా, అది అప్పుడు ఆలోచన చేయాలా మీరు? ఇప్పుడు ఆలోచన చేయండి, మా ఆటో వాళ్ళకి సాయం చేయండి. ఏం లేదు మాకు. ఇది ఓలా ఉబర్ రేటు పెరుగుతలేదు. 1 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నా రేటు పెంచిరా బాబు, రేటు పెంచిరా. 10 సంవత్సరాల కింద రేట్ ఇప్పుడు
అది అప్పుడు 11 రూపీస్ రేట్ ఉంటే ఇప్పుడు కూడా అదే రేపు 11 రూపీస్ మీటర్ ఉంది మాకు. ఇప్పుడు కూడా ఇప్పుడు టీ తాగాలంటే 30 రూపాయలు హోటల్లో పోతే, అన్నం తినాలంటే 100 రూపాయలు పెట్టుకోవాలి. ఎక్కడి నుంచో తీసుకురావాలి, ఎట్లా బతకాలి మీరు ఆలోచించుకొని ఇది న్యూస్ చేయండి అన్న రిక్వెస్ట్ చేస్తున్నా. మేము మా ఆటో వాళ్ళకి ఎవరైనా సాయం చేయండి. మీరు ఏ తేవారు వచ్చినా అది తేవారుతోని మా ఆటో వాళ్ళకి సాయం చేయండి. ఓకే థ్యాంక్ యూ.